హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా అమ్మవారికి బియ్యం పోసుకుందామని అనుకుంటున్నాను. సో దానికోసం అయితే వచ్చాను కదా, ఏమేమి తీసుకోవాలి, ఎలా చేయాలి అని, బియ్యం ఎలా కలుపుకుంటున్నారు నేను అని చెప్పేసి. సో మీరందరూ కూడా చూసారు కదా. సో ఇప్పుడైతే బియ్యం పోసుకుంటున్నాను. దానికోసం అయ్యవారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నా బ్యాక్గ్రౌండ్ అమ్మవారు అనిపిస్తున్నారు. చాలా పవర్ఫుల్ అనమాట. ఇది మా కాలనీలోనే ఉంటుంది. సో ఈరోజు అయితే మేము మా మా ఊరు పుట్టాడని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. సో మీరు కూడా చూసండి ఎలా చేస్తామో అనేసి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు కనుక చూసేయండి. నేను ఇప్పుడు అమ్మవారికి బియ్యం ఎలా పోస్తానని చెప్పేసి మీకైతే చూపిస్తాను. అదంతా ఎలా రెడీ చేసుకుంటాను అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇలాగే చేయాలని చెప్పేసి నేనైతే అనట్లేదు. బట్ నేను ఎలా పోస్తాను అమ్మవారికి అని చెప్పేసి అదైతే చూపిస్తాను. ఒక్కొక్కరైతే కేజీంబావు పోస్తారు. ఇంకొకరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్లో పోస్తారు. నేనైతే 5 కేజీలు పోస్తాను. అమ్మవారికి నిండుగా పోస్తే బాగుంటుంది అని, తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే 5 కేజీలే పోస్తానన్నమాట ప్రతిసారి. అండ్ 5 కేజీల బియ్యం తీసుకొని దాంట్లో నెయ్యి, పసుపు కలిపేసి ఆ ముద్దని బియ్యానికి మొత్తం ఇలా పట్టిస్తున్నాను అనమాట. బాగా పట్టించాలి. ప్రతి గింజ కూడా పసుపులో మారేటట్టుగా మనమైతే పట్టించాలన్నమాట. మరీ పసుపుగా వద్దు, ఎందుకంటే మళ్ళీ దాన్ని భోజనానికి అమ్మవారి ప్రసాదం అట్లా డిఫరెంట్గా యూజ్ చేస్తారు కదా. సో మరీ పచ్చగా కాకుండా ప్రతి ఒక్కటి కూడా పసుపు రంగులోకి మారేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట మనమంతా నిండుగా. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇలాగే పోయాలి అలాగే పోయాలని ఏం లేదు అమ్మవారికి. మనకి చేతనైనట్టుగా, మనకి వచ్చినట్టుగా, మన పద్ధతి ప్రకారం ఎట్లా పోసినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు. సో నేను అదే ఫాలో అవుతానన్నమాట. ఇలా చేయాలా చేయని అయితే నేనైతే ఫాలో అవ్వను. నాకు తోచినట్టుగానే నేను చేస్తాను. అంటే మినిమం బేసిక్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 కుడకలు తీసుకున్నాం. ప్రతిదీ ఇందులో 5 తీసుకుంటాం అనమాట. 5 కుడకలు తీసుకొని దాంట్లో 5 వక్కలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు, 5 కాయిన్స్, రూపాయి కాయిన్స్ అయినా, 2 రూపీస్ ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు, వేయాలన్నమాట. అండ్ పసుపు కొమ్ముల గురించి మాట్లాడాలంటే పిల్ల కొమ్ములు ఉంటాయి కదా, అంటే ఆ కొమ్ముకి పక్క నుంచి చిన్న కొమ్ములాగా వస్తుంది కదా, అట్లాంటివి తీసుకుంటే మంచిదన్నమాట. అట్లా అయితే బాగుంటుంది, అంటే గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఒక కొమ్ముకు పక్కన ఇంకో కొమ్ము వస్తుందంటే అది గ్రో అవుతున్నట్టు కదా, అట్లా అనమాట. సో గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం. సో అదే ఫాలో అవుతున్నాను. అండ్ ఇంకొకటి, ప్రతి దగ్గర 2 బ్యాంగిల్స్ అయితే యాడ్ చేస్తున్నా. 2 అనే కాదు, మీ ఇష్టము. 3 కానీ 5 కానీ ఎట్లనైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ 2 యాడ్ చేస్తున్నాను. అండ్ ప్రతి దానికి కూడా ఒక ఫ్లవర్ అట్లా పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ బెల్లం కూడా 5 చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే 5 పెట్టండి. పెద్దవైనా సరే మీకు 5 పెట్టాలనిపిస్తే పెట్టండి. బట్ నేనైతే ఒకటే పెద్ద బ్లాక్ పెట్టాను. అండ్ 5 రకాల 5 రకాల పండ్లు పెట్టాను. 5 రకాలు అవైలబుల్గా లేకపోతే ఒక 1-2 వెరైటీస్ తీసుకొని ఒక్కొక్కటి పెట్టండి, సరిపోతుంది. అదే బియ్యం పోయడం అనమాట. అండ్ ఇంకా ఈ చీర, పువ్వులు, గాజులు, బ్లౌజు, స్వీట్ ఏంటి అంటే, మనం ముత్తైదుకి ఎప్పుడైనా మామూలుగా చీర పెట్టి పంపిస్తాము, అట్లీస్ట్ బ్లౌజ్ పెట్టి పంపిస్తాం కదా మన ఇంటికి వస్తే. సో అదే విధంగా అమ్మవారికి బియ్యం పోసేటప్పుడు ఒక చీర పెడతాం కదా, అలాగే కొంచెం చీర, 2 బ్లౌజు పీసులు, పువ్వులు, గాజులు, స్వీట్ అలా కూడా నేను ఇస్తున్నాను అనమాట. ఇది బియ్యంకి సంబంధించింది కాదు, ఇది సపరేట్ అనమాట. మనం చీర పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, లేకపోతే లేదు. బట్ పెడితే బాగుంటుంది కదా, ఉట్టి బియ్యం ఏం పోస్తాం, అలా మనం పెడితే బాగుంటుంది, అందుకని చెప్పేసి అనమాట. ఎప్పటినుంచో అనుకుంటుంటే ఫైనల్గా 10th మంత్లో అయితే బియ్యం పోయడానికి కుదిరింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫటాఫట్ హడావిడిగా అయిపోయిందనమాట. అది కూడా ఈరోజు అనుకున్నాము, ఈరోజు నైట్ అనుకున్నాను, రేపు మార్నింగ్ కల్లా మొత్తం రెడీ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇంకా గుడికి వచ్చేసాము. నేను ఫస్ట్ బియ్యం పోస్తానమాట అమ్మవారికి. ఒక పసుపు, కుంకుమ కొంచెం అందులో వేసి, దాని తర్వాత ఒక 5 గుప్పెళ్ళు ఇలా వేస్తాను. మామూలుగా అందరం బియ్యం పోస్తాం కదా, సో సేమ్ ప్రాసెస్ అనమాట. అమ్మవారికి కూడా సేమ్ ప్రాసెస్. బట్ నేను పోసేటప్పుడు షూట్ చేయలేదు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా పూజారి గారు బియ్యం పోయించారనమాట అమ్మవారికి. ఈ టెంపుల్లో నాకు నచ్చేది ఇదే అనమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోటి అమ్మవారికి బియ్యం పోయిస్తారు పూజారి గారు. అది బాగా నచ్చుతుంది నాకు. సో దానివల్ల మనకి మంచిగా అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి మనకి ఒక సాటిస్ఫాక్షన్, ఆ బియ్యం పోసిన వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే, నేను అమ్మవారికి బియ్యం పోస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేశాను అని చెప్పేసి. సో మామూలుగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను మామూలుగా ఎలా పోస్తారు అని చెప్పేసి.
మామూలుగా ఫస్ట్ పసుపు కుంకుమ అందులో వేసి ఒక 5 గుప్పెళ్ళు మనం వేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఏదో ఒకటి ఆ గుప్పెట్లో బియ్యం నిండా తీసుకుంటాం కదా చేతిలో, ఆ గుప్పెట్లో ఏదో ఒకటి వచ్చేటట్టుగా తీసుకొని పోస్తామన్నమాట. 5 టైమ్స్ చేస్తాము ఇలా. అండ్ దాని తర్వాత అందరూ వేసిన తర్వాత ఫైనల్గా అమ్మవారికి బియ్యం చూపించి నీకు ఇస్తుంది బియ్యము సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత ఒక కొబ్బరికాయ కొడతామన్నమాట మనం అమ్మవారికి. సో దట్ మనము అలా ఇచ్చినట్టు కంప్లీట్ అయిపోతుంది, బియ్యం పోసింది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ నాకు ఈ గుడిలో స్పెషాలిటీ అయితే అందరితో పోయిస్తారు, నాకు అది చాలా నచ్చుతుంది అసలు. అలా అమ్మవారి ఆశీర్వాదం ఇప్పించారనమాట మా బాబుకి, అమ్మవారి పాదాల దగ్గర అలా పెట్టి. బట్ మావాడైతే ఫుల్ భయపడిపోయి మస్తు ఏడ్చాడు. అది అయిపోయినాక చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు, వాడు భయం వేసింది అనుకుంటా. బియ్యం పోయడం అయిపోయిన తర్వాత మనకి కొన్ని బియ్యము ప్రసాదం లాగా ఇచ్చి, అండ్ బియ్యం ఎవరెవరు పోస్తారో వాళ్ళందరికీ కూడా ఒక గుప్పెడ అంత బియ్యం ఇస్తారనమాట. దాన్ని మనం ప్రసాదం కింద మనం ఇంట్లో చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మనం వండుకునే అన్నంలో కూడా కలుపుకోవచ్చు, లేకపోతే స్వీట్ లాగా ఏదైనా చేయవచ్చు అనమాట. సో అలా ఇస్తారనమాట. అది మనకి బ్లెస్సింగ్ లాగా, ప్రసాదం లాగా అనమాట. అండ్ బియ్యం అయిపోయిన తర్వాత మనకి పులిహోర అయితే ప్రసాదంగా ఇచ్చి వాడికి పెట్టండి అని చెప్పేసి చెప్తే మా వాడికైతే తినిపిస్తున్నాను. ఇలా అయితే అయ్యిందనమాట బియ్యం పోయడం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, యాక్చువల్గా వీడు పుట్టిన 3rd మంత్ నుంచి అనుకుంటుంటే ఫైనల్గా ఇప్పటికీ 11th మంత్లో అయితే వీడి బియ్యం పోయడం అయితే అయ్యిందనమాట అమ్మవారికి. అమ్మవారి ఆజ్ఞ లేనిది ఏదైనా చేయలేము అని అంటారు కదా, సో ఇప్పటికీ కుదిరిందనమాట బియ్యం పోయడం. నాకైతే చాలా తృప్తిగా హాయిగా అనిపించింది. ఎప్పటి నుంచో పోయాలనుకుంటున్నా, అస్సలు కుదురుతలేదు, ఎందుకు కుదరట్లేదో కూడా తెలియట్లేదు అనమాట. సో ఎలాగైనా చేసేయాలని స్ట్రాంగ్గా కూర్చొని ఈరోజైతే సడన్గా చేసేసామన్నమాట. సో అందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.